హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వర్షాలతోటి అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారండి తుఫాను వల్ల. ప్రతి ఒక్కళ్ళు కూడా సురక్షితంగా ఉండాలని యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెం చూపిస్తానండి. రవ్వ దోశ ఎలా వేసుకుంటే ఎంత క్రిస్పీగా వస్తుందో నేను చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రెండు వీడియోలోకి వెళ్ళి. కరాచీ నూక, ఉప్మా నూక అండి, తెల్ల ఉప్మా నూక, మైదా, బియ్యపిండి, ఉప్పు, జీలకర్ర, దాంట్లోకి ఇదిగోండి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలేనండి. ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇదిగోండి నేను ఈ గ్లాస్ తోటి తీసుకున్నాను. ఇది చూడండి, గ్లాస్ ఉప్మా నూక అండి మనం తీసుకునేది. గ్లాస్ తీసుకోవాలి. కరాచీ నూక వేసుకోవటంలో చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇక గ్లాసు తీసుకున్నాను. ఇప్పుడు మైదా గ్లాస్ ఉప్మా నూకకి మైదా గ్లాసేనండి మనం తీసుకునేది. గ్లాస్ మైదా. ఇది బియ్యపిండి అండి, పొడి బియ్యం ఆడిచ్చింది. ఇది కూడా గ్లాస్ తీసుకోవాలి. గ్లాస్ మైదా, గ్లాస్ బియ్యపిండి, గ్లాస్ ఉప్మా నూకనండి తీసుకున్నది. ఇదిగోండి సాల్ట్ సరిపడినంత వేసేసుకోవాలి, జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో దాంతో 4 గ్లాసులు నీళ్ళు పోయాలండి. అంటే కొంచెం ఉప్మాను ఒక గట్టిపడినట్టుగా అనిపిస్తే కొద్దిగా పోసుకోవచ్చు, కానీ 4 అయితే సరిపోతాయి. 4 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది. మనకి ఏదన్నా గట్టిగా అనిపించినా కూడా ఇలాగ మనం మొత్తం కలిపి పెట్టేసుకోవాలి. ఎంత పల్చగా ఉంటే అంత బాగా వస్తాయండి. ఇందులోనే క్యారెట్ అంటే విడిగా జల్లుకుని వేసుకోవచ్చు, అట్టు వేసిన తర్వాత, కానీ రాలిపోయినట్టు అయిపోతాయి. ఇందులో అనుకోండి నానిపోయి మనకి దాన్ని పట్టుకుని ఉంటాయి. పచ్చిమిరపకాయలు, ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకుని మనం నానబెట్టేసుకోవాలి. మనం చిన్న గ్లాస్ కలుపుకున్నాం అనుకోండి చాలా అట్లు అయిపోతాయి. అందుకని మనం ఉన్న మనుషుల్ని బట్టి సరిపడా చూసి కలుపుకోవాలి. పిండి చాలా అయిపోతుంది అనమాట. మనం ఒక చిన్న గ్లాస్తో కలిపితే దగ్గర 6 మనుషులు తినేంత అయితే ఉందండి. ఇది అట్లా అందరికీ సరిపోతాయి. చూసారా, ఇది ఎలా కలిపి మనకి ఎంత పలుచగా ఉంటే అంత బాగా వస్తాయి అన్నమాట. కలిపి ఇది ఒక 20 నిమిషాలు నానబెట్టి మళ్ళీ ఎలా వేయాలన్నది నేను చూపిస్తాను. పిండి నానబెట్టాం కదండి, అది ఎలా ఉందో చూద్దాం. ఈలోపు ముందు పెనం అంటించేసి, పెనం కాలుతూ ఉంటుంది. పిండి ఎలా ఉందో చూద్దాం. మనం 3 పిండి కలిపి మొత్తం మిక్స్ చేసి వాటర్ పోసినా కూడా ఇదిగో సమానంగా సరిపోయింది. చూసారా, గోధుమ నూక కదా చక్కగా అది అలాగా సరిపోయింది. దీంట్లోనూ ఇంకా మనం కావాలంటే అల్లం వేసుకోవచ్చు, లేదంటే కరివేపాకు వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం కలర్కి ఏదన్నా ఇంకా కలర్ కావాలి రవ్వ దోశ అనుకుంటే పంచదార కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం డైరెక్ట్గా గరిటతో ఎప్పుడూ వేసుకోకూడదండి రవ్వ దోశ అనేది. ఇదిగో పెనం మాత్రం ఐలోనే పెట్టుకోవాలి, బాగా కాలాలి, లేకపోతే సరిగ్గా రాదు. ఇదిగో ఇలా కప్పులోకి తీసుకుని కప్పుతో మాత్రమే పోసుకోవాలి. లేదనుకోండి దగ్గరగా మైదా ఇవన్నీ కలిసి ఉన్నది దగ్గరగా వండ కింద అయిపోతుంది. ఇదిగో ఇంకా కొంచెం పెనం కాలాలి. ఈ లోపుగాను కొంచెం ఆయిల్ ఇలాగ అప్లై చేసుకుందాం పెనం చుట్టూ. అలా ఫస్ట్ దోశకి అలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా అప్లై చేసుకుని చక్కగా ఇదిగోండి పెనం వేడెక్కింది.
దాన్ని ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇదండి, ఫస్ట్ అంచులు అన్నమాట పోసుకోవాలి, మధ్యలో ఎప్పుడు పోయకూడదు. అంచులకి అలా వేసుకుంటూ వెళ్తే మనకి బాగా వస్తుంది. ఎంత పల్చగా ఉంటే అంత బాగా వస్తుందండి రవ్వ దోశ అనేది. ఇప్పుడు మనం ఇంకా ఇలాగా ఎక్కడైనా ముక్కలు ఎక్కువ పడిన ఉంటే గరిటె ఇలా తీసుకోవచ్చు, కానీ ఎప్పుడు మాత్రం కప్పులో పిండి తీసుకుని మాత్రమే వేసుకోవాలి రవ్వ దోశ అనేది. దీనికి మామూలు దోశ కన్నా కూడా ఆయిల్ ఎక్కువ పడుతుందండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడు చాలా క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట. సరిపోతుంది, దాని అంతటా అదే అలాగ ఉంటుంది. ఇది కాలిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది చక్కగా ఎర్రగా కాలిపోయింది చూసారా. ఇలా పల్చగా పోసేసుకుంటే ఎర్రగా కాలిపోయింది. దీన్నే మళ్ళీ తిరగక్కర్లేదు, అలాగా తీసేసుకోవడమే. చూసారా ఎంత ఎర్రగా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకోటి వేసి చూపిస్తాను. దీంట్లో ఒక టిప్ ఉందండి, ఇలా పై తీసి మాత్రం ఎప్పుడూ వేసుకోకూడదు. ఇదిగో ఇలా కలుపుతూ ఉండాలి. ఇది గోధుమ కదా, పల్చలు లేకుండా ముద్ద అవుతూ ఉంటుంది. అట్టుకి కూడా కలుపుకుని మనం కప్పులోకి తీసుకోవాలి, లేదనుకోండి ముద్ద కింద ఒక చోటగా పడిపోతుంది. ఇది ఇలాగా ముందు మనం ఎప్పుడు పోసుకున్నా చూడండి, చుట్టూరా పోసేసుకోవాలి. ముందు ఏది పోసుకున్నా చుట్టూరా అయిపోయిన తర్వాత ఇలా మధ్యలో వేసేసుకోవాలి. చక్కగా కాలిపోతుంది అన్నమాట. అలా వేసుకుని ఇప్పుడు నూనె వేసేసుకోవాలి. మనం కావాలంటే అట్టు వేసుకున్నప్పుడు పైన ఉల్లిపాయ ముక్కలు అవి కూడా పైన వేసుకోవచ్చు, కాకపోతే పెనమంతా రాలిపోయి చిరాకుగా అయిపోతుంది. ఈ గ్యాప్లు ఉన్నాయి కదా, గ్యాప్లో వేసుకోవాలి. దోశ కన్నా కూడా ఎక్కువ కొద్దిగా ఆయిల్ పడుతుందండి దీనికి. కొంచెం ఆయిల్ వేస్తేనే క్రిస్పీగా వస్తుంది. ఎప్పుడు ఐలోనే మనం పెట్టుకుని కాల్చాలి. రవ్వ దోశ అనేది ఐలో పెట్టుకునే వేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇది కూడా మొత్తం కాలిన తర్వాత మొత్తం అన్నీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, మీ అందరి కోసం కరకరలాడే రవ్వ దోశ తయారు చేశానండి. ఈరోజు బాగా వర్షంగా ఉంది కాబట్టి మా ఇంట్లో అందరికీ రవ్వ దోశ తినాలనిపించిందండి. అది కూడా మీ అందరికీ ఎలా చేయాలో చూపిద్దామని చెప్పి రవ్వ దోశ చేశాను. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇవి. ఇదిగో చాలా పల్చగా క్రిస్పీగా వచ్చాయి అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా చేసుకోవటం వల్ల. కరాచీ నోక్ కదా, చాలా టేస్ట్ వస్తుంది. మనకి ఇంకా కలర్ కావాలి అనుకుంటే పంచదార వేసుకోవచ్చండి. కొద్దిగా పంచదార వేసామనుకోండి పిండిలోను, ఇంకా కలర్ ఇంకా మంచి కలర్ వస్తుంది. ఎవరికైనా అలా కావాలంటే వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటకాలతో మిమ్మల్ని కలుస్తా. బాయ్.